అగ్రి గోల్డ్కి సంబంధించిన బాధితులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి మేడం, ఏంటి మీ సమస్య ఏంటి? మరి ఈరోజు ఎందుకు ఇందిరా పార్క్ దగ్గర వేదిక చేసుకొని మీరు ధర్నా చేయవలసి వచ్చింది? మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు గుడిమెట్ల రజిత. ఖమ్మం జిల్లా వైరా నుండి వచ్చాము. అగ్రిగోల్డ్ కంపెనీలో మేము 15 లక్షలు డిపాజిట్ చేయడం జరిగింది. పిల్లల చదువు గురించి మేము జాబ్ చేసుకుంటూ వచ్చిన రూపాయిని కూడబెట్టుకుంటూ డిపాజిట్ చేయడం జరిగింది. అయితే 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ ఎత్తేసి మాకు తీరని అన్యాయం చేశారు. ఇప్పటి వరకు కూడా మేము అప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము. ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20,000 లోపు ఉన్న డిపాజిట్లని ఇవ్వడం జరిగింది బాధితులకు. కానీ తెలంగాణలో మాత్రం మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి చూడట్లేదు, ఏ మంత్రులు చూడట్లేదు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు అందరు మంత్రుల్ని కలవడం జరిగింది. రెవెన్యూ మంత్రిని కలిసాము, తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసాము. సీఎం గారు అఖిలపక్షంలో ఉన్నప్పుడు అంటే ఇక్కడ ప్రజాప్రభుత్వం అంటున్నాడు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేవు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము మా ప్రభుత్వం మా అధికారులు వెంటనే స్పందిస్తారు. స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలలో భాగమే అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు. మరి 2015 నుంచి ఉన్న సమస్యను ఇక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు అవుతుంది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి మీ వైపు చూడడం లేదు? అంటే మీరు కలవడం లేదా, లేకుంటే మిమ్మల్ని పట్టించుకుంటలేడా? అఖిలపక్షంలో ఉన్నప్పుడు సీఎం గారు 2 సార్లు కలిసినప్పుడు కూడా మేము అధికారంలోకి రాగానే మీ సమస్యను మేము తీరుస్తాం, మాకు ఓట్లేసి గెలిపియండి, కాంగ్రెస్ వస్తే మేము ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ కనీసం మమ్మల్ని గేటు దగ్గరకు కూడా రానియట్లేదు. అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరగట్లేదు. ఏ మంత్రుల దగ్గరికి వెళ్ళినా కానీ మాట దాటేస్తున్నారు కానీ మాకు అవకాశం ఇవ్వట్లేదు. అలాంటప్పుడు మాకు న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది? రాష్ట్రాన్ని మొత్తం ఏలే నాయకుడు ఒకడుంటే వాళ్ళ పిల్లలు మేము, మన బాధ్యత ముఖ్యమంత్రిదే కదా. కానీ మేము ఎందుకు కనిపించట్లేదు సీఎం గారికి? ఎన్నోసార్లు ఇక్కడ ధర్నాలు చేశాం, ఎన్నోసార్లు రోడ్డు షోలు చేశాం. అయినా కానీ విలేజ్ల్లో, గ్రామాల్లో, మళ్ళీ జిల్లాల్లో ఎన్నోసార్లు ధర్నా చౌకుల్లో ధర్నాలు చేస్తున్నాం. అయినా కానీ సీఎం గారికి మా మీద కనికరం రావట్లేదు. ఎందుకని? మా ఆస్తులే ఉన్నాయి 1000 కోట్లకి. మాకు రావాల్సిన 500 కోట్లు ఉన్నాయి. ఆ ఆస్తుల్నే జప్తు చేసుకొని మేము ఇయ్యమంటున్నాం. మేము ప్రభుత్వం నుంచి ఎటువంటి రూపాయి కోరుకోవట్లేదు. ప్రభుత్వానికి మీరు పెట్టిన కంపెనీకి ఏమన్నా కలెక్షన్ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? కలెక్షన్ ఉందా అంటే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా కానీ చిన్న కొట్టు పెట్టుకుంటేనే గవర్నమెంట్ పర్మిషన్ తెలుసుకొని పెట్టుకుంటారు. మరి ఇలాంటి కంపెనీలకి గవర్నమెంట్ ఏం చూసుకొని పర్మిషన్ ఇచ్చింది? మరి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కోట్లలో ఇంతమంది కట్టిన తర్వాత వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత ఎవరిది? మోసం చేసినోడు పోయి అక్కడ విదేశాల్లో విహరిస్తున్నారు. మరి మేము మాత్రం రోడ్లమ్మడి పడి తిరుగుతున్నాం. రూపాయి కూడబెట్టుకొని మేము ఇల్లు తిరిగి కూడబెట్టుకున్న డబ్బులు తీసుకుపోయి వాళ్ళు విహరిస్తుంటే మేము ఇప్పుడు మళ్ళీ రోడ్డును పడ్డాం. మరి మా పరిస్థితి సీఎం గారికి తెలియట్లేదా? ఇన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, పేపర్లో చూస్తుంటారు, కానీ ఎందుకు మరి మా వైపు చూడట్లేదు? చెప్పండి సార్, మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఈ అగ్రిగోల్డ్ కంపెనీలో? మరి ఎంత నష్టపోయారు? ఎన్నేళ్ల నుంచి మరి ఈ అవస్థ ఎందుకు మీకు ఇట్లా వస్తున్నది? ఎందుకు ఇక్కడ రాష్ట్ర సర్కార్ ప్రజాప్రభుత్వం అనేది ఎందుకు పట్టించుకోవడం లేదు? మేము ముందుగా మీ ఆద్య టీవీ గారికి మా యొక్క విన్నపం. నేను 2012లో అగ్రిగోల్డ్లో చేరడం జరిగింది. ఇది 1995లో స్థాపించింది. దాదాపు 18 సంవత్సరాలు జరిగింది అని మాకు మా సీనియర్లు వచ్చి చెప్పడం బాగానే ఉంది అన్నట్టే వాళ్ళ మాటలు నమ్మి మేము అప్పటి నుండి ప్రతి ఒక్క వ్యక్తిని టచ్ చేసి మా యొక్క పిల్లల చదువులకు, వాళ్ళ పెళ్ళిళ్ళకు ఉపయోగపడతాయి అనే కాన్సెప్ట్ తోటి ఇందులో డిపాజిట్ చేయించడం జరిగింది. అప్పుడు 6 సంవత్సరాలకే మీ అమౌంట్ వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు అయితే అనేసరికి ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అంటే దగ్గర ఉన్న మిత్రులను, బంధువులను అందరినీ వాళ్ళ యొక్క డబ్బుల నుండి తీసుకొని ఒక్కొక్కరైతే నేనైతే వాస్తవానికి కూడా నా పిల్లలే కాకుండా మా మిత్రుడు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే చిన్న పాప ఉంటే ఆ పాప పేరు మీద అగ్రిగోల్డ్లో వేస్తే మనకు డబ్బులు అయితే అనే కాన్సెప్ట్ తోటి కూడా ఆ చిన్న పాప డబ్బులు ఫిక్స్ చేయించి వేయడం జరిగింది. ఎంత చేయించినావు? అప్పుడు నేను దాదాపు ఒక 9 లక్షల రూపాయలు నేను ఫిక్స్ చేశాను. అట్లా నా యొక్క డౌన్లో
ఇట్లా అంటే చిన్న పేమెంట్ కట్టుకుంటూ పోయి, అదే కాకుండా నేను నా సెల్ఫ్గా కూడా దాదాపు ఒక 15-20 లక్షల రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఎలా అంటే వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు కాకుండా ఫిక్స్డ్ చేసినవి దాదాపు 9-10 లక్షల దాకా ఫిక్స్డ్ చేయించడం, మేము సేవింగ్ చేసిన డబ్బులు ఇంకా మంత్లీ కట్టించి అవి చేయించిన డబ్బులు కూడా వీళ్ళు కంపెనీ ఎత్తివేసిన వెంటనే బాధితులు వచ్చి మా ఇండ్ల మీద పడి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా యొక్క డబ్బులను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఇది ఒకటే నేను అడుగుతున్నా, నాకు వీలైన అంటే భారీగా కాకుండా అప్పుడు దీన్ని అంత భారీ ఎందుకు నమ్మినామంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రేషన్ షాపులో మన యొక్క ఫుడ్ ప్రాసెస్ యూనిట్ అందులో రేషన్ షాప్లో మన అగ్రిగోల్డ్ ప్రొడక్ట్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన చింతపండు, ఉప్పు, పప్పు, అని 9 రకాల ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అప్పుడు మన రైతులకు, ప్రజలకు. ఇలా అప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో జరిగింది కాబట్టి ఆ పూర్తిగా నమ్మి ఇది గవర్నమెంట్ హామీలతో నడుస్తుంది అనే కాన్సెప్ట్ తోటి మేమందరం ముందుకొచ్చి ఇంకా అనేక మందిని చేర్చి మేమందరం ఇందులో నిండా మునగడం జరిగింది. ప్రభుత్వం కాంగ్రెస్ ఉండే మీరు పెట్టారు, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ అయింది 2.5 సంవత్సరాల నుంచి. మరి ఏమంటున్నారు? అప్పుడున్న అధికారులే ఉన్నారు కదా, అప్పుడున్న రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా చలమన్ అవుతున్నారు కదా మంత్రులుగా, కొంతమంది అటు ఇటు అయినా కానీ మరి ఎందుకు వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు? అదే వాళ్ళు ఏంటంటే ఇది అగ్రిగోల్డ్ అంటే ఏదో అగ్రికల్చర్ దానికి సంబంధించిన అని అనుకుంటారు తప్ప ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి, మేము అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇస్తేనే ఏర్పడిన సంస్థ ఇది. మరి దీని కథ అనేది ఇప్పటికి ఉన్న గవర్నమెంట్కి అయితే ఎలాంటి అవగాహన లేదా అనేది నాకు అనిపిస్తుంది 100%. ఓకే, రైట్. చెప్పండి అన్న, మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఇక్కడ? మేము అగ్రిగోల్డ్లో ఒక 30-30 లక్షలు డిపాజిట్ చేయించాము కస్టమర్ల నుంచి. మాయి ఇవాళ వచ్చి లొల్లి పెడితే మేము వాళ్ళకు ఒక 15 లక్షలు చెల్లించాము. ఇంకా ఇప్పటికీ మాకు ఆ బాధలు తీరలేదు. ఇళ్ళ మీద దాడి జరుగుతుంది, మా మీద దాడి జరుగుతుంది, మేము బతకలేకపోతున్నాము గ్రామాలలో ఏజెంట్లో. దీని అంతటికి కారణం అప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మంత్రులు పోయి రిబ్బన్ కటింగ్ చేసి కంపెనీలు స్టార్ట్ చేసిండ్రు. స్వయంగా మంత్రులు పోయి రిబ్బన్ కటింగ్ చేసి కంపెనీలు స్టార్ట్ చేసిండ్రు. ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ కంపెనీ, మంచి కంపెనీ అని చెప్పి మేము నమ్మి అలా చేయడం జరిగింది. చేరి పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఆ కంపెనీ ఎత్తేసింది. దాన్ని ఇప్పుడు కోర్టులు పట్టించుకుంటలేవు, ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. 2014 నుంచి కోర్టు కూడా ఇదే విషయాన్ని నానుస్తూ వస్తుంది. ఇంతవరకు దానికి ముగింపు ఇవ్వట్లేదు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కూడా మాకు న్యాయం చేయాలి. ఎందుకు న్యాయం చేయాలంటే వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ వాళ్ళ సొమ్ము ఇవ్వట్లేదు. మా ఆస్తులు ఉన్నాయి, మా ఆస్తులు మాకు ఇచ్చే డబ్బుల కంటే ఒక 3-4 రెట్లు అధికంగా ఉన్నాయి. ఆ భూములను స్వాధీనం చేసుకొని మాకు ప్రతి పైసా న్యాయం చేయాలని ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మేము కోరుతున్నాం. ఓకే, రైట్. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎంత పెట్టుబడి పెట్టారు అగ్రిగోల్డ్ కంపెనీలో? నేను మంచిర్యాల నుంచి వచ్చానండి. అగ్రిగోల్డ్లో దాదాపు నేను 15 లక్షలు కట్టించాను. ఈ అగ్రిగోల్డ్ మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, ఏజెంట్ల మీద ఉన్న నమ్మకం కావచ్చు, వాళ్ళు కట్టి డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ 2014 తర్వాత రాదని తెలిసి చాలా బాధపడుతూ ఉన్నారు. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి వేల కోట్ల ఖరీదు చేసేటటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోండి, వాటిని ఈడీ ద్వారా జప్తు చేయండి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి డిపాజిట్లు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే, కానీ ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంది. వాటిని జప్తు చేస్తే వచ్చినటువంటి డబ్బులతో అగ్రిగోల్డ్ ఏజెంట్లకు కానీ కస్టమర్లకు కానీ తిరిగి చెల్లించేసేయచ్చు. కానీ ఎందుకు ప్రభుత్వం ఇలా ఉదాసీనంగా ఉంటుందో అర్థం కావట్లేదు. సమస్య ఇది చాలా పెద్దది, కానీ చాలా దీని గురించి ప్రభుత్వం చిన్నగా ఆలోచిస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. అలాగే 145 మందికి ఏజెంట్లు ఇక్కడ చనిపోయినప్పుడు వాళ్ళకి తిరిగి నష్టపరిహారంగా 5 లక్షలు డిమాండ్ చేశాం. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి ఏజెంట్లకి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. 20,000 రూపాయల డిపాజిట్ లోపల ఉన్న వాళ్ళకి తిరిగి చెల్లించారు. దగ్గర 912 కోట్ల రూపాయలు జగన్ గారి గవర్నమెంట్ కేటాయించింది, తిరిగి చెల్లించారు. మేము ఇక్కడ అడిగేది కూడా అదే, అట్లీస్ట్ కొంతమందినైనా మీరు కాపాడండి, ఇప్పటికైనా ఆత్మహత్యలను ఆపండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కేవలం అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత కూడా ఈ ఆత్మహత్యలకి కారణమవుతోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, బాధితులను ఆదుకోవాలి.
మా యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. అగ్రిగోల్డ్కు సంబంధించిన దాదాపుగా 2015 నుంచి అంటే ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము పెట్టుబడి పెట్టినాం. అంటే అప్పుడున్న అధికారులు, అప్పుడున్న మంత్రులు, అప్పుడున్న ముఖ్యమంత్రులు చెప్తేనే కంపెనీకి పర్మిషన్ వచ్చింది. వాళ్ళే వచ్చేసి ఇనాగ్రేషన్ చేస్తే ఇక్కడ పేదలం మేము నమ్మినాం కాబట్టి ఏజెంట్గా మేము పనిచేసాము. కొన్ని వందలాది మంది నుంచి మేము డబ్బులు కలెక్షన్ చేసి అందులో పెట్టుబడి పెట్టించినాం. సో అలాంటి వాళ్ళు మా పైన, మా ఇంట్ల పైన దాడులు చేస్తున్నారు ఇప్పుడు. అయినా ఇప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాదాపుగా 150 మంది ఏజెంట్లు చనిపోయినా కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. మా అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులు దాదాపుగా 5,000 పైగా ఉన్నాయి. అవిటిని మాకు తిరిగి ఇవ్వాలి, ప్రభుత్వం జప్తు చేసుకొని మాకు ఇవ్వాలి, కానీ ప్రభుత్వం ఆస్తులు అడగడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఏజెంట్లు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఈనాడు కాదు, కొన్ని ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వాలు మారినా మా సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్కు ఇది చివరి అవకాశం ఇస్తున్నాం, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.